తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. శ్రీ బాలాజీ కోఆపరేటివ్ భారత్ గ్యాస్ గోడౌన్లో సోదాలు చేశారు. డిఎస్ఓ శేషాచలం రాజు ఆధ్వర్యంలో దాడులు చేశారు. గోడౌన్కు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 592 కమర్షియల్ 230 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో గోడౌన్ నిర్వహించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఆదేశాల మేరకు మాకు మధ్యాహ్నం నేను డిఎస్ ఆఫీస్లో ఉంటే కరెక్ట్గా 3 గంటలకు కలెక్టర్ సారు జేసీ సారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సదరన్ స్పైస్ పక్కన రోడ్డు పక్కన సిలిండర్స్ ఉన్నాయంటే దాని మేరకు నేను మా డీటీలు గారు ఇద్దరు కలిసి వస్తే ఇక్కడ గోడౌన్ తెరచుబడి వాళ్ళ ఓనర్ గారు ఉన్నారు. కానీ ఆయన ఈ వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ చేసే దానికి తర్వాత వచ్చారు. దాంట్లో మేము పట్టుకొండే సిలిండర్సు డొమెస్టిక్ భారత్ గ్యాస్ ఫుల్ సిలిండర్ వచ్చి 230, అందులోని ఎంటీ సిలిండర్స్ 82, గో గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ఫుల్ వచ్చేసి 19.2 kgs 595, ఎంటీ సిలిండర్స్ 149 ఉన్నాయండి. ఇవన్నీ మేము గుర్తించి వీళ్ళకి ఎటువంటి అంటే భారత్ గ్యాస్ ఆధారాలు కానీ ఇక్కడ గోడౌన్ సమాచారం ఏం లేదు. గోడౌన్ దాంట్లో వాళ్ళు ఎక్స్పో లైసెన్స్ దాంట్లో మాత్రమే ఉంది, కానీ మాకు దీనికి సంబంధించిన బీఫామ్ లైసెన్స్ కానీ గోడౌన్ దారు కానీ ఏమీ లేవు మా వీళ్ళ దగ్గర. ఇలానే పెట్టుకున్నారు. దాని ప్రకారం మేమంతా సీజ్ చేసేసి పంచనామా రాసేసి 1955 చట్టం ప్రకారం వీళ్ళపైన చట్టం తీసుకోవడం జరుగుతుందండి.